शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। 19వ శ్లోకం। इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्माणि ते స్థితాః। ఎవరి మనసులో అయితే సకల ప్రాణుల పట్ల జీవరాశుల పట్ల సమభావం స్థిరంగా నిలిచి ఉంటుందో అటువంటి వారు ఈ జనన మరణ చక్రము నుంచి విడివడతారు। అటువంటి వారు జీవించి ఉండగానే నిర్మలమైన నిష్కల్మషమైన బ్రహ్మపదమును పొందుతారు। ఆ బ్రహ్మలోనే స్థిరంగా ఉంటారు। ఈ జన్మలోనే మోక్షము పొందేది ఎలాగా అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ బోధిస్తున్నారు। జనన మరణము అనేది ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి। దీనికి బంధనములే కారణము। ఈ బంధనములకు కారణము మనస్సు స్థిరంగా లేకపోతే బంధనాలు కలిగిస్తుంది, స్థిరంగా ఉంటే మోక్షము కలిగిస్తుంది। కాబట్టి ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము సకల భూతముల యందు సమభావన నిష్కామ కర్మాచరణ ముఖ్యము। పరమాత్మ నిర్గుణుడు నిర్వికారుడు। పరమాత్మను చేరాలంటే ఈ గుణాలు మనలో ఉండాలి। ఎందుకంటే ఒక వస్తువు మరొక వస్తువులో సంయోగం చెందాలంటే రెండు వస్తువుల గుణాలు ధర్మాలు ఒకటిగా ఉండాలి కదా। నీటిలో పాలు నీరు కలుస్తాయి కానీ నూనె కలవదు। అలాగే పరమాత్మలో అంటే విశ్వ చైతన్యంలో ఐక్యం అవ్వాలంటే మనం కూడా పరమాత్మ ధర్మాలు కలిగి ఉండాలి। పరబ్రహ్మ లక్షణాలను మనం సంతరించుకోవాలి। అవే దోషములు లేకుండా ఉండటం, సమత్వ భావన, నిర్గుణత్వము ఇవి అలవడితే మోక్ష మార్గంలో మనం ప్రయాణం చేయవచ్చు। పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో ఈ విధంగా చెప్పారు। సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం అంటే శుద్ధ సత్వగుణ సంపన్నులు అన్నింటినీ సమదృష్టితో చూసేవారే కైవల్యానికి అర్హులు। బ్రహ్మకు ఈ గుణాలు ఉన్నాయి। ఈ గుణాలను మనం సంతరించుకోవాలి। మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది, మోక్షము అంటే ఈ జన్మలో వచ్చేది కాదు, బతికి ఉండగా వచ్చేది కాదు, ఎన్నో జన్మల తరువాత కానీ రాదు అని అనుకుంటూ ఉంటాము। కానీ మన సనాతన ధర్మంలో మోక్షము అంటే ఇక్కడే ఈ లోకంలోనే బతికి ఉండగానే వస్తుంది అని చెప్పింది। వారినే జీవన్ముక్తులు అని అంటారు। వశిష్ఠుల వారు తమ వశిష్ఠ గీతలో ఈ విధంగా అన్నారు। నమోక్షో నభసః పృష్ఠే పాతాళే న చ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం। మోక్షం అనేది ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమి మీద అసలే లేదు। నిర్మలమైన చిత్తములోను సమ్యక్ జ్ఞానము వలన కలిగే నిర్మల చిత్తమే మోక్షం। కాబట్టి ప్రతి మానవుడు తమ మనస్సులను నిర్మలంగా ఉంచుకోవాలి। అటు ఇటు పోనీయకూడదు, చంచలంగా ఉంచకూడదు, నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి। అన్ని జీవుల పట్ల సమభావన కలిగి ఉండాలి। జనన మరణములు కేవలం ఒక పరిణామం మాత్రమే, అవి వస్తూ పోతూ ఉంటాయి, వాటి గురించి చింతించకూడదు అనే భావన కలిగి ఉండాలి। మనస్సును ప్రాపంచిక విషయముల నుండి లోపలికి మళ్లించి ఆత్మలో స్థిరంగా నిశ్చలంగా ఉండాలి, అదే మోక్షము।
ఈ శ్లోకంలో ఇహైవ అంటే ఇక్కడే, ఈ జన్మలోనే మనం మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. మనకు వస్తుందా ఏమన్నానా అనే నిరాశ పడనక్కర్లేదు, ముందు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మోక్షము పొందటానికి కాలము స్థలముతో నిమిత్తం లేదు. ఇంట్లో ఉండి కూడా మోక్షం పొందటానికి ప్రయత్నం చేయవచ్చు. కావలసింది అల్లా సమ్యక్ దృష్టి, అందరినీ సమానంగా చూడటం, అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడని నమ్మటం, దేహములను బట్టి వేష భాషలను బట్టి భేద భావము చూపకుండా ఉండటం, మనస్సును నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవటం ముక్తికి మార్గాలు. దీనికే వ్యాసుడు సామ్యస్థితం అనే పదం వాడారు. అంటే సామ్య స్థితిలో ఉండటం, సకల భూతములను సమంగా చూడటం, చిత్తములో కల్లోలము లేకుండా ఉండటం, నిశ్చలంగా ఉండటం. ఏషాం అంటే జాతి కుల వర్ణ భేదముల స్త్రీ పురుష భేదములు లేకుండా అందరూ మోక్షమునకు అర్హులు అని చెప్పాడు పరమాత్మ. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మాణి స్థితః. పై శ్లోకంలో చెప్పబడినటువంటి స్థిర బుద్ధి కలవాడు, మూర్ఖత్వము మూఢత్వము లేనివాడు, తన మనస్సును ఆత్మయందు నిశ్చలంగా ఉంచిన వాడు అయిన బ్రహ్మజ్ఞానికి ఇష్టం అయినది లభించినప్పుడు సంతోషము, ఇష్టము లేనిది లభించినప్పుడు దుఃఖము కలుగవు. సాధారణంగా మానవులు ఏ పని చేసినా ఆ పని చేసినా దానికి ఏదో ఒక ఫలితం కలుగుతుంది. అది సుఖము కావచ్చు, దుఃఖం కావచ్చు, రెండు మిళితమైనవి కావచ్చు. కానీ బ్రహ్మజ్ఞాని ఆ ఫలితములను ప్రభావితుడు కాడు. బ్రహ్మజ్ఞానము పొందిన తరువాత సాధకుడు ఎలా ఉంటాడు అనే దానికి కొన్ని గుర్తులు చెప్పారు పరమాత్మ. బ్రహ్మజ్ఞానము కలిగితే బుద్ధి స్థిరంగా ఉంటుంది, మోక్షము ఉండదు, మోహము ఉండదు, మనస్సు నిలకడగా ఉంటుంది, అతనికి సంతోషము దుఃఖము సమంగా ఉంటాయి. జ్ఞానము పొందని అజ్ఞానికి ఈ అవలక్షణాలు అన్నీ ఉంటాయి. బ్రహ్మజ్ఞానము పొందిన సాధకునికి ఈ ప్రపంచం అంతా మాయగా కనపడుతుంది. ఇందులో ఏదీ సత్యము కాదు అని తెలుసుకుంటాడు. మాయలో పడడు. ఈ మాయా ప్రపంచంలో సుఖదుఖములు వస్తూ పోతుంటాయి. వాటికి మనం పొంగిపోవటం, బాధపడటం వృధా అని తెలుసుకుంటాడు. నిశ్చలంగా ఉంటాడు. అలా కాకుండా మనకు కనపడేవన్నీ సత్యము అనుకునేవాడికి సుఖదుఖములు కలిగిస్తాయి. దీనికంతా మూలం మనస్సు నిగ్రహించుకోకపోవటం వలన ఇవన్నీ జరుగుతాయి. బ్రహ్మజ్ఞానము పొందిన వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అజ్ఞాని బుద్ధి కామము మొదలగు వాటితో చంచలంగా ఉంటుంది. వెలుగులో ఉన్నవాడికి చీకటి అంటే ఏమిటో తెలియదు. అలాగే జ్ఞానము కలవానికి అజ్ఞానము అంటే ఏమిటో తెలియదు. అతనికి సందేహములు కలగవు, మోహంలో పడడు. ప్రాపంచిక వస్తువులు అన్నీ ఎండమావులు అని తెలుసుకుని వాటి మోహములో పడడు. ఇది తెలియని అజ్ఞానులు మాత్రమే ఎండమావుల వెంట పరిగెత్తి అక్కడ ఏమీ లేకపోతే దుఃఖపడుతుంటారు. కాబట్టి స్థిర బుద్ధి, సమత్వము కలిగి మోహము లేకపోవటం జ్ఞాని లక్షణములు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. జీవన్ముక్తుడికి కర్మలు చేయవలసిన అవసరం, ఆ ఫలితములను అనుభవించవలసిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఉంటారు. పై శ్లోకంలో మోక్షము అనేది ఎక్కడో లేదు, ఇక్కడే ఈ జన్మలోనే వస్తుంది అని చెప్పుకున్నాము. ఈ జన్మలోనే మోక్షము కలిగినా మరణించేదాకా ఈ దేహము ఉంటుంది. దేహం ఉన్నప్పుడు
ఆకలి దప్పులు, ఎండ, చలి ఉంటాయి. మనసు ఉంటుంది. బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండాలి. వీటిని ఎవరు ఆపలేరు. జ్ఞాని కూడా దేహము, కాలము వీటి ప్రభావానికి అతీతుడు కాడు. కాకపోతే జ్ఞానికి వీటి ప్రభావానికి లోను కాడు. అజ్ఞాని వీటి ప్రభావానికి లోనవుతాడు. జ్ఞాని ఏది వచ్చినా ఆనందిస్తుంటాడు. దేనిని పట్టించుకోడు. అజ్ఞాని ప్రతిదానికి స్పందిస్తుంటాడు. భావోద్వేగాలు పోతుంటాయి. జ్ఞానికి తనకు అనుకూల పరిస్థితులలో సంతోషిస్తాడు. కానీ పొంగిపోడు, ఎగిరి గంతెయ్యడు. ఎందుకంటే అతని మనసు నిశ్చలంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కుంగిపోడు. దుఃఖమునకు లోను కాడు. దానిని కూడా సుఖాలుగానే భావిస్తాడు. మూఢత్వము అంటే తాను నమ్మిందే వేదం. ఇతరులు ఏం చెప్పినా వినలేకపోవటం. ప్రతిదానికి సందేహించటం. ప్రతిదానిని ఇది మన వల్ల కాదు, ఇది అయ్యే పని కాదు అనే వ్యతిరేక భావంతో ఉండటం. ఆత్మజ్ఞానిలో ఈ మూఢత్వము మచ్చుకైనా కనిపించదు. అతని మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఇదంతా ఆత్మజ్ఞానం వలన వస్తుంది. ఆత్మజ్ఞానం కలిగితే ఈ జన్మలోనే ఇక్కడే ముక్తి లభిస్తుంది. హరే కృష్ణ.